యూపీఐకి దీనికి తేడా చూద్దాం. ఎన్ఈఎఫ్టీకి యూపీఐకి. ఇప్పుడు యూపీఐ ద్వారా అంటే గూగుల్ పే, ఫోన్‌పే డిజిటల్ అనుకోండి, సెకండ్లలో వెళ్ళిపోతాయి పైసలు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ. ఇకపోతే ఈ ఎన్ఈఎఫ్టీ వచ్చేటప్పటికి ప్రతి అరగంటకు బ్యాచ్ ఉంటుంది. అప్పుడే ఇవి మనకి జమ కానీ, డెబిట్ కానీ, క్రెడిట్ కానీ జరుగుద్ది. అయితే ఇది 24/7 ఉంటుంది యూపీఐ. అది కూడా 24/7 ఉంటుంది అది కూడా, ఏది ఎన్ఈఎఫ్టీ కూడా. తర్వాత యూపీఐ లావాదేవీలు మనకు స్మార్ట్ ఫోన్ ఉండాలి. అదైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండాలి, లేదు బ్యాంకింగ్ ద్వారా అయినా మనం చేసుకోవచ్చు. లావాదేవీ పరిమితి మామూలు యూపీఐ అయితే గూగుల్ పే, ఫోన్ ₹1,00,000 పరిమితి. ఇక దాంట్లో అయితే బ్యాంకుని బట్టి, మన ఖాతాని బట్టి, వాళ్ళ యొక్క పాలసీని బట్టి అది ఉంటుంది. ఏది ఎన్ఈఎఫ్టీలో అయితే రుసుములు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఫ్రీ, ఏది గూగుల్ పేలు, ఫోన్పేలు ఫ్రీ. అయితే దాంట్లో లావాదేవీని బట్టి వాళ్ళు ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే మినిమం బేసిక్ పేమెంట్స్ అన్నిటికీ గూగుల్ పే, ఫోన్పే అనువైందనమాట. దాంట్లో వచ్చేటప్పటికి పెద్ద మొత్తం చేసేటప్పుడే కొంచెం దాన్ని చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న అమౌంట్లకు దాన్ని చేయక్కర్లేదు. తర్వాత ఇది యాప్ బేస్డ్తో ఉంటుంది. ఏది గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, మనం ఏదైతే ఉందో యాప్ బేస్డ్ తోటి పనిచేస్తుంది. అదో నెట్ బ్యాంకింగ్ ఉండాలి, ఏది ఎన్ఈఎఫ్టీకి అయితే. తర్వాత ఎవరైతే మనం పంపించదలుచుకున్నామో యూపీఐలో అయితే ఓన్లీ నెంబర్ ఉన్నా చాలు. నెంబర్ ఎంటర్ చేయగానే ఆ నెంబర్ ఉన్న లింక్ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకి వెళ్ళిపోతాయి పైసలు. అక్కడ బ్యాంకులో జమ అయిపోద్ది, మనకు తెలిసిపోద్ది, ఆయనకు కూడా తెలిసిపోద్ది, అర్థమైపోతుంది. ఇక తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు బ్యాంక్ వచ్చేటప్పటికి ఆయన ఖాతాదారుడి పేరు, ఆయన యొక్క నెంబరు, బ్యాంక్ డీటెయిల్సు, ఐఎఫ్ఎస్సి కోడు, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటాయి. అంటే పేరు, బ్యాంక్ ఖాతా, ఐఎఫ్ఎస్సి కోడు, వాళ్ళ యొక్క ఖాతా నెంబరు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ఈఎఫ్టీ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది తీసుకుంటుంది. ఏ తప్పు ఉన్నా కానీ తీసుకోదు, అంటే మిస్ మ్యాచ్ అయ్యిద్ది అన్నట్టు. అయితే ఇంకోటి ఈ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా వెంబటే సింపుల్గా యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది పైసలు, మనం సెలెక్ట్ చేస్తే చాలు. అయితే ఇది మాత్రం మాన్యువల్గా ఎంటర్ చేయాలి, ఇది ఎన్ఈఎఫ్టీకి. తర్వాత యూపీఐ లావాదేవీలు ఏ యూపీఐ అయినా లింక్ చేసుకోవచ్చు, అంటే ఏ బ్యాంక్ ఖాతాకైనా లింక్ చేసుకోవచ్చు. అయితే ఇది మాత్రం ఎన్ఈఎఫ్టీ మాత్రం మన ఏదైతే లింక్ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకే మనం చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఇది చట్టపరంగా అయితే ఎన్పిసిఐ వాళ్ళు దీన్ని చూసుకుంటారు, అది ఆర్బీఐ చూసుకుంటారు. ఏదైనా జరిగినప్పుడు ఎన్పిసిఐ వాళ్ళు చూసుకుంటారు, ఇది యూపీఐ లావాదేవీలు. అదే ఎన్ఈఎఫ్టీ అయితే ఆర్బీఐ మాత్రం వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది.